గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరి రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన రైతులతో కలిసి కీర్తిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం భాజపా ఎంపీ ఈటల రాజేందర్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములను కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారని, ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భాజపా శ్రేణులు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఎడునూతల నిషిధర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రగతి కోసం ఏదైతే నేషనల్ హైవేస్ నిర్మించబడతా ఉన్నాయో అందులో భాగంగా నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే తెలంగాణలో భాగంగా ఇవాళ ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఆ తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా మండలాల నుంచి ఈ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తూ ఉంది. దీని మీద రైతులు అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే ల్యాండ్ యాక్విజిషన్ జరుగుతూ ఉందో ఈ ల్యాండ్ యాక్విజిషన్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు సరైనటువంటి న్యాయం జరగాల. ఈ భూములు కోల్పోతున్నటువంటి రైతులకి కరెక్ట్ అవార్డు ప్రకారం వాళ్ళకి ఏదైతే రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ ఉన్నాయో వాటిని రివైజ్ చేయాలా, కొత్త రిజిస్ట్రేషన్స్ వాల్యూ చేయాలా. మార్కెట్ ప్రకారం ఇవాళ కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి భూములకి రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ చాలా తక్కువ ఉండడం కారణంగా ఇవాళ వాళ్ళకు అవార్డు చాలా తక్కువ వస్తున్నది. కేవలం 20 లక్షల నుంచి 15 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో మాత్రమే వాళ్ళకి ఇవాళ ఎకరానికి డబ్బులు రావడం జరుగుతుంది. దీని మీద భారతీయ జనతా పార్టీ పలు సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించినాం. కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఏ విధంగా అవార్డింగ్ చేస్తుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదిక ప్రకారమే ఇవాళ రైతులకు న్యాయం జరుగుతుంది. రైతులకు న్యాయం జరగాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ మొత్తం దేశంలో ఉండేటువంటి అభివృద్ధిని చూసుకొని ఇవాళ ఈ నేషనల్ హైవే రావడం వలన తెలంగాణకి ముఖ్యంగా అనేక డ్రై పోర్ట్స్ వస్తాయి. ఇవాళ తెలంగాణకు ఏంటి అంటే ఒక సముద్రం లేదు. సముద్రం ఉంటే సముద్రం ద్వారా చాలా రవాణా వ్యవస్థ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఇవాళ సముద్రం లేనటువంటి లోటుని ఇవాళ డ్రై పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ రవాణా వ్యవస్థను కానివ్వండి, ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవాళ ముఖ్యంగా ఇంపోర్టు ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి బిజినెస్ పెరగాలంటే ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మొత్తానికి దేశం మొత్తానికి కలిపే విధంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ రాష్ట్రం ఇవాళ తయారవుతుంది. చాలా మంచి డ్రై పోర్ట్ ఏరియాకి బిజినెస్ పరంగా ఇవాళ రైతులకి, ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దేశం వ్యాప్తంగా ఆ పంటల్ని తీసుకుపోవడానికి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పండుతున్నటువంటి అనేక పంటల్ని కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బిజినెస్కి ఒక కేంద్రంగా ఇవాళ ఈ నేషనల్ హైవే కాబోతా ఉన్నది. ఇది ఒక మంచి పరిణామం. కానీ ఇందులో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు మాత్రం ఇది నిజంగా చాలా కడుపు కోతగా మిగులుతున్నది. దీన్ని ముఖ్యంగా మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇవాళ వారు కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. ఏదైతే ఈ రైతులు పడుతున్నటువంటి గోసకి వారు కూడా పార్లమెంట్లో దీన్ని అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఈటల రాజేందర్ గారికి ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నివేదిక పంపుతాయో రాష్ట్ర ప్రభుత్వాలు పంపుతున్నటువంటి నివేదిక ప్రకారం మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాము అనేటువంటి విషయాన్ని పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది.